హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో పుదీనా పచ్చడి అండి ఎలా తయారీ చేసుకోవాలో దాని తయారీ విధానం చూద్దామా అండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో 3 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా నువ్వులు బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం నువ్వులు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకి పెట్టుకోవాలి, పక్కన వేసేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 12 నుంచి 13 పచ్చిమిర్చి అండి వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని. ఇలా పైన వైట్ పూర వస్తుంది ఇప్పుడు చూడండి, వైట్ లేయర్గా అనిపిస్తుంది చూడండి. ఇలా మనం వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 10 వరకు వెల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇది 7 కట్టల పుదీనా అండి. మంచిగా ఒలిచేసుకొని నీట్గా కడిగేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని కూడా మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు కారానికి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే మీరు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోండి, ఇంకొక 2-3. నాకైతే సరిపోతుంది అని చెప్పేసి నేను ఒక 12 నుంచి 13 వరకు తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని కూడా పక్కన తీసేసుకుంటాం. ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఒలిచి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసేసుకుందామండి. 7 కట్టలు ఇది. పుదీనా మగ్గితే కొంచెం తక్కువనే అవుతుందండి, అందుకని పచ్చిమిర్చి మీరు చూసి వేసుకోండి. నేనైతే 7 కట్టలకి నాకు అది సరిపోతుంది కాబట్టి నేను అంత వేసాను. చూసారండి మనం ఎంత ఆకు వేసామో, మనం ఆయిల్లో ఫ్రై చేయగానే ఎంత తక్కువ అయిపోయిందో. అందుకని పచ్చిమిర్చి మన అకార్డింగ్ చూసి వేసుకోండి, టేస్ట్కి వేసుకోవాలి. పుదీనా నుంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుందండి, దాంట్లోనే మనకి పుదీనా మగ్గిపోతుంది. పుదీనా చాలా మంచిదండి హెల్త్కి. మనకి వచ్చేటప్పుడు నోరు బాగాలేనప్పుడు మనం తింటే దీని పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కొంచెం పుదీనా పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్ విషయంలో పుదీనా చాలా మంచిదండి. ఇలా దగ్గరికి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. మనం పక్కన పెట్టుకున్నామండి పుదీనా. కొంచెం మరి అదే ప్యాన్లో ఇంకొక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఈ పచ్చడి ఇంకా కొంచెం మంచిగా టేస్ట్గా పుల్లగా కారంగా బాగుండాలంటే ఒక మీడియం సైజ్ టమాటా అండి. నా దగ్గర చిన్నగా ఉండే కాబట్టి టమాటాలు నేను 2 తీసుకున్నాను. అదే ఒక మీడియం సైజ్ టమాటా సరిపోతుంది. ఇప్పుడు 2 రెక్కల చింతపండు అండి, ఒక చిన్న లెమన్ సైజ్ అంతా వేసుకొని ఇది ఫ్రై చేసేద్దాం. ఇలా బాగా మనం నూనెలో ఫ్రై చేసుకోవాలండి. టమాటా చింతపండుని కొంచెం టమాటా ఉడికించుకోవాలి మనం. చూడండి, టమాటా ఇలా మనం బాగా మెత్తగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దామండి.
మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక్కొక్కటి. ముందుగా జార్లో మనం నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు బాగా ఫైన్గా పౌడర్ కావాలి. తర్వాతనే ఒక్కొక్కటిగా అన్నీ వేస్తూ ఉండాలండి. పచ్చిమిర్చి, వెల్లిపాయ మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అది. ఇలా నువ్వులు బాగా మెత్తగా పౌడర్ అయిపోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి, వెల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం మనం 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర మనం పచ్చిది వేస్తే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి అందుకే నేను నూనెలో ఫ్రై చేయలేదండి. కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పచ్చిమిర్చి, వెల్లిపాయ, జీలకర్ర వేసుకొని ఇలా మనం మెత్తగా ఇది కూడా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో పుదీనా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమాటా, చింతపండు అండి వేసి మిక్సీ పట్టేసుకుందాం. అన్కంజెస్టెడ్గా ఉందని చెప్పేసి నేను పెద్ద జార్లో షిఫ్ట్ చేశానండి పచ్చడి. ముందు పచ్చిమిర్చి ఇంకా వెల్లిపాయ వేసినప్పుడు ఉప్పు తక్కువ వేసాను కదండి. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. అప్పుడు నేను ఒక 1/2 స్పూనే వేసాను, ఇప్పుడు ఇంకో 1/2 స్పూన్ వేసాను. మీరు మీ టేస్ట్కి చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకుందామండి. రెడీ అయిపోయిందండి మన పుదీనా పచ్చడి. చూడండి, కొంచెం కచ్చా పక్కగా కొట్టుకుంటే మనం టమాటా, పుదీనా అంతా ఇలా మంచిగా కనిపిస్తుంది. ఇవి మీకు కూడా కనిపిస్తుంటుందండి. ఇది ఇప్పుడు నేను గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. పక్కన పోపుకి నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చడిని పోపు పెట్టుకుందామండి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, అయినాక ఒక 2-3 వెల్లిపాయలు అండి కచ్చపక్కగా దంచుకొని అది కూడా వేసుకోవాలి. పొట్టుతో వేసినా పర్వాలేదు, పొట్టు లేకుండా వేసినా కూడా పర్వాలేదండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఎండు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. మీకు ఈ పోపులో మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలనిపిస్తే మీరు వేసుకోవచ్చు. నేనైతే వేయనండి. మీకు నచ్చితే మీరు వేసుకోండి మినప్పప్పు, శనగపప్పు. ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంత పసుపు అండి. పసుపు కూడా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే మీరు వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను, వేస్తే చూడడానికి బాగుంటుంది. కొంచెం 1/2 స్పూన్ ఇంగువ, చూడడానికి మంచిదండి, హెల్త్ కూడా చాలా మంచిది. పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పోపులోకి పచ్చి వేసేస్తాం. ఇప్పుడు పచ్చళ్ళు వేసేస్తున్నానండి పోపు. ఇలా పోపు వేసుకున్న తర్వాత బాగా అన్ని
కలిపేసుకోవాలండి. చూడండి, పసుపు వేసే వల్ల మన కలర్ కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో, చూడడానికి బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి. పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చపాతీకి, పుల్కాకి, ఇంకా దోశలకు కూడా చాలా బాగుంటుందండి పుదీనా పచ్చడి. ఎప్పుడన్నా మనకి నోరు బాగాలేనప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం పుదీనా పచ్చడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని, వేడిగా ఉంది, వేడి వేడి అన్నంలో నెయ్యి పుదీనా పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి. కరెక్ట్గా సరిపోయింది కారం, ఉప్పు అంతా. చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చుతుంది. ఇలా మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి పచ్చడి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.